నేడు పోలీస్ కస్టడీలోకి జానీ మాస్టర్ ఆయన రిపోర్ట్ ని పరిశీలించబోతున్నారు, విచారణ జరపబోతున్నారు పోలీసులు. మరి ఎలాంటి నిజాలు వెలుగు చూడబోతున్నాయి? కస్టడీ పిటిషన్ వేయనున్నారు పోలీసులు. ఉప్పరపల్లి కోర్టుకు నార్సింగి పోలీసులు తీసుకుని వెళ్తున్నారు. 10 రోజుల కస్టడీకి కోరబోతున్నారు నార్సింగి పోలీసులు. పోక్సో యాక్ట్ నమోదు చేయడంతో బెయిల్ కోసం జిల్లా కోర్టును ఆశ్రయించారు జానీ. రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రిమాండ్ రిపోర్ట్లో కీలకమైన అంశాల్ని ప్రస్తావించారు. దీనికి సంబంధించి మరింత లోతుగా విచారణ చేయబోతున్నారు. మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి. జ్యోతి, లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ను విధించింది ఉప్పరపల్లి కోర్టు. అక్టోబర్ 3 వరకు ఈ జ్యుడిషియల్ రిమాండ్ను విధిస్తూ కూడా కోర్టు తీర్పునిచ్చింది. అయితే ప్రస్తుతం మనం నార్సింగి పిఎస్ దగ్గర ఉన్నాము. ఈరోజు మాత్రం కస్టడీ పిటిషన్ను కోర్టులో దాఖలు చేయనున్నారు నార్సింగి పోలీసులు. దాదాపుగా 10 రోజుల పాటు కూడా కస్టడీకి ఇవ్వాలి అంటూ కూడా కోర్టుని ఆశ్రయించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా మరొక వైపు మాత్రం జానీ మాస్టర్పై పోక్సో యాక్ట్ నమోదవడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ అప్లై చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్లో ఒక కీలకమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించారు పోలీసులు. జానీ మాస్టర్తో సహా ఆయన భార్య అయినటువంటి అయేషా మీద కూడా ఆరోపణలు ఎవరైతే బాధిత యువతి చేసింది కాబట్టి ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా ఆమె పేరును కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే 2019లో జానీ మాస్టర్తో బాధితురాలు పరిచయమైనట్లు, అంతేకాకుండా దురుద్దేశంతోనే జానీ మాస్టర్ బాధితురాలని అసిస్టెంట్గా తన వద్ద పనిచేసేలాగా చేసుకోవడం, 2020లో ఇక జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడడం, ప్రతి ఒక్క విషయం కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆ బాధిత యువతి మీద కూడా లైంగికంగా దాడికి పాల్పడ్డారనే అంశాలను కూడా రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా జానీ మాస్టర్కి వైఫ్ ఎవరైతే అయేషా ఉందో ఆమెకు సంబంధించినటువంటి పేరును కూడా రిమాండ్ రిపోర్ట్లో చేర్చడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే ఎవరైతే బాధిత యువతి ఉందో ఆమె కూడా పోలీసులకి జానీ మాస్టర్తో పాటుగా అయేషా కూడా ఇబ్బందులు గురిచేసింది, తనను మానసికంగా హరాస్ కూడా చేశారు, ఇంటికొచ్చి దాడి కూడా చేశారని చెప్పేసి పోలీసుల ఎదుట కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి అయేషా మీద ఎటువంటిది కేసులు ఏమన్నా నమోదు చేస్తారనే అంశాలకు సంబంధించి కూడా పోలీసుల నుంచి ఒక క్లారిటీ రావాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ రోజు మాత్రం కస్టడీ పిటిషన్ మాత్రం నార్సింగి పోలీసులు దాఖలు చేసేటటువంటి అవకాశం ఉంది. కస్టడీ పిటిషన్ వేసిన తర్వాత కోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పు ప్రకారం ఒకవేళ కస్టడీకి తీసుకుంటే మాత్రం అనేక అంశాలు కూడా వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ జ్యోతి.